అయితే చైనా ఉండాల్సినంత కఠినంగా ఉండలేదు, ఎందుకంటే ట్రంప్ వెళ్ళేదాకా కొంచెం అలా ఉంటారు. కానీ అదే సమయంలో ఇంకొక థీరీ, ప్రపంచంలో 2 థీరీస్ ఉన్నాయి చైనా అమెరికాల గురించి. అందులో ఒకటి ఏంటంటే చైనా అమెరికా 2 కలిసి G2, ఇదివరకు రష్యా అమెరికా సోవియట్ యూనియన్ ఉన్నట్టులాగా ఇప్పుడు చైనా అమెరికాతో ఒక ద్విముఖమైనటువంటి ఒక ప్రపంచాధిపత్యం కోసం అవి చేస్తున్నాయి అని ఆయన అడిగారు కూడా. మీరు G2 కోసం అంటే మగలనేది ఏం పెద్దగా లేదు అని ఆయన సైలెంట్గా తోసిపుచ్చాడు. కానీ అది ఎలా ఉన్నా కానీ చైనా ఒకటి కోరుకుంటుంది, అమెరికా పూర్తిగా ఇరాన్ యుద్ధంలో కూరుకుపోతే పీకల వరకు తైవాన్లో ఉపయోగించడానికి దానికి ఆయుధాలు ఉండవు, దానికి కావాల్సిన ఆయుధ సంపద అంతా ఇక్కడే పోతుంది. కాబట్టి చైనా పరోక్షంగా కొంత బలపరుస్తున్నట్టు శాంతి అని అంటూనే అమెరికా ఎగ్జాస్ట్ అయిపోవటమే, దాన్ని నిల్వలు అయిపోవాలని చూస్తుంది అన్నట్టుగా గ్లోబల్ పాలిటిక్స్ చాలా పూర్తి స్థాయిలో ఇక్కడ పనిచేస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ చైనా పర్యటన రద్దు చేసుకోకుండా వెళ్తున్నాడంటే కూడా దాని అర్థం ఏదో ఒక విధమైన మధ్యవర్తుల కోసం కూడా చూస్తున్నారు. అలాంటి మాటలు కూడా కొన్ని వదిలేరు అమెరికా అధికారులు. శాంతి చర్చలు జరపచ్చు, కానీ తగిన మనుషులు దొరకాలి కదా, అది ఇది ఇలా మాట్లాడుతున్నారు.